అడ్వాన్స్. కానీ ఈ సినిమాతో వ్యాలంటైన్స్ డే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది భయ్య. మెయిన్గా చెప్తున్నా, వాళ్ళు థియేటర్లో చాలా బాధ అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. రియల్గా అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఈ రియల్ స్టోరీ అనుభవించిన ఎర్రయ్య అనుకుంటా పేరు ఎగ్జాక్ట్గా, రియల్గా ఎంత పెయిన్ అనుభవించి ఉండొచ్చు. పాకిస్తాన్లో ఇరక్కపోయి తిండి లేక చాలా ఫెయిల్డ్ అయ్యాను. బట్ మూవీ రివ్యూకి వస్తే నాగ చైతన్య గారి కెరియర్లో యాక్టింగ్ వైజ్ వన్ ఆఫ్ ది కాదు ది బెస్ట్. సాయి పల్లవి గారు ఉన్న సినిమాల్లో సాయి పల్లవి గారు తప్ప వేరే ఎవ్వరూ కనిపించరు బేసిక్గా. బట్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డామినేట్ చేసి మరీ యాక్టింగ్ చేశారు నాగ చైతన్య గారు. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా బాగా చేశారు అందరూ. చాలా ఉన్నాయన్న. వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నప్పుడు జరిగే ఫైట్ సీన్స్ కావచ్చు, మన జెండాని పట్టుకొని చేసే ఒక ఫైట్ సీన్ ఉంటుంది, బోట్లో కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. రియల్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది నాగ చైతన్య గారి సైడ్ నుంచి. నిజంగా చాలా 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 బాగుంది. 35 minutes కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ ఎమోషన్ సీన్స్ కానీ. కాకపోతే నాకు అనిపించింది ఓవరాల్గా ఏంటంటే, ఆ బుజ్జి తల్లి సాంగ్నే రిపీటెడ్గా వాడి చెడదొబ్బారేమో కొన్ని చోట్ల అనే ఫీలింగ్ వచ్చింది తప్ప, రిమైనింగ్ ఓవరాల్గా అన్ని వేరే లెవెల్ అనిపించింది. డబల్ కంబ్యాక్ అసలు. ఇక నుంచి తండేలు ముందు తండేలు తర్వాత అనే మాటే వస్తుంది అని గట్టిగా అనిపించింది నాకైతే. స్టోరీ రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం ఏం చేయడానికి లేదు. సో స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. బట్ కాకపోతే ఆ జాలర్లకి కొంచెం రెస్పెక్ట్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా, వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కావచ్చు, వాళ్ళని రెస్పెక్టబుల్గా చూడడం, ఇవి ఈ సినిమా నుంచి కూడా, ఈ సినిమా చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ. మూవీ అన్నమాట. మనకి చాలా రోజులైంది ఇలాంటి సినిమాని చూసి, చాలా బాగుందన్నమాట. మనకి హీరో ఎంటర్ కాడి నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడం, ఆ లవ్ స్టోరీ సరదానెస్ మనకే జరుగుతుంది, అంత రియల్ ఫీల్ ఇస్తుంది అనమాట మనకి. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇంకోటి ఏంటంటే, నాకు అక్కినేని ఫ్యామిలీకి 100 కోట్లు అనేది పెద్ద అందరం ట్రాక్స్ కింద మిగిలిపోయింది. బట్ ఈ సినిమాతో నిజంగా 100 కోట్లు వచ్చే సినిమా ఇది. ఇంకా నాగ చైతన్య గారు యాస్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ పక్క శ్రీకాకుళం కుర్రలాగా నటించాడు, జీవించేయడానికి వచ్చు. ఇంకా సాయి పల్లవి గారు యాజిటీస్గా యాక్టింగ్ కానీ అండ్ డాన్సులు కానీ ఎరగదీసేశారు. అలాగే DSP, ముఖ్యంగా లవ్ స్టోరీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే DSP అనే పేరే రావాలి. అంత బాగా కొట్టాడు. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎరగదీసాడు. అలాగే చంద్రమౌళిగా డైరెక్షన్, రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ పక్కగా తీశాడు. చాలా కష్టపడి ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంత లవ్ స్టోరీని అయితే పండించాడో, అంతే ఎమోషన్ కూడా పండించాడు, అంతే సరదానెస్ పండించాడు. ఒక కెమిస్ట్రీ నాగ చైతన్యకి అండ్ సాయి పల్లవి గారు ఉన్న కెమిస్ట్రీని బాగా వాడుకున్నాడు. సో కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది ఇద్దరికి కూడా. అంటే మనకే జరుగుతుంది, అంత రియల్ ఫీల్ ఇస్తుంది, అంత రియాలిటీగా యాక్ట్ చేశారు యాక్టర్స్ కూడా. అలాగే పాకిస్తాన్లో సెకండ్ హాఫ్ జరిగే ఒక రియల్ ఎలిమెంట్స్ ఏదైతే యాడ్ చేశారో, ఆ శ్రీకాకుళం 22 మంది ఇరుక్కోవడం, ఆ జైలుకి వెళ్ళడం, మళ్ళీ రిలీజ్ అవ్వడానికి ఎంతకైతే కష్టపడ్డారో ఇవన్నీ కూడా చాలా రియాలిటీగా చూపించారు. ఎక్కడ ఓవర్ ఎలివేషన్ లేకుండా, ఎటువంటి బిల్డప్ లేకుండా, ఎటువంటి అంటే ఒక సినిమాటిక్గా కాకుండా ఒక రియాలిటీగా ఉన్నట్టయితే సినిమా తీసిన ఒక రియాలిటీగా అనిపించింది. సో ఓవరాల్గా ఒక ఫీల్ గుడ్ మూవీ అన్న. ఎంత లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తారో ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కూడా ఎంత ఎమోషన్ పండించారు. నిజంగా నేనైతే ఏడ్చాను అనమాట. సో అంత బాగుంది. ముఖ్యంగా నాగ చైతన్యకి, అక్కినేని ఫ్యామిలీకి అటు కలెక్షన్ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ, సినిమా పరంగా కానీ ఇదే బ్లాక్ బస్టర్ మూవీ అన్న. పక్క బ్లాక్ బస్టర్ మూవీ. హైలైట్స్ అంటే ఫ్యాన్సీ చెప్తే ఒక ఎంట్రన్స్ సీన్ ఒకటి అన్న. ఎంట్రన్స్ సీన్, క్లైమాక్స్ సీన్, ఒక ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది. అదైతే నిజంగా గూజ్ బంప్స్. అంటే ఎటువంటి ఓవర్ ఎలివేషన్ విజిల్ వేసి అంత కాకుండా చూసినంతసేపు ఏముందరా అని మన మనసు హత్తుకునేలా ఉందన్నమాట. అంతేనా ఒక మంచి లవ్ స్టోరీని అయితే సూపర్ అనమాట. అటు మాస్, ఇటు క్లాస్, ఇటు లవ్ స్టోరీని ఎరగదీసేసాడు సినిమా అయితే. చంద్రమోహన్ రెడ్డి పక్కాగా ప్లాన్ చేసి మరి తీసిన సినిమా ఏదైనా బ్లాక్ బస్టర్ మూవీ.